హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్. ఇంకా నేనైతే నవరాత్రులు చేసుకుంటున్నాను కదా, అందుకనేసి ఇంకా బ్రహ్మముహూర్తంలోనే లేచాను. లేచేసి ఫస్ట్ ఇల్లు క్లీన్ చేసి ఆ తర్వాత ముగ్గు అయితే వేసుకున్నానండి. ఇంకా నాకు పొద్దున్నే అసలుకి టైం చాలా తక్కువ ఉంటుందన్నమాట. పూజ ఎంత తొందరగా చేసుకుంటే మళ్ళీ నాకు ఇంట్లో పనికి ఈజీగా ఉంటుందన్నమాట. అందులో ఒకటి నవరాత్రి పూజలో చేసేటప్పుడు బ్రహ్మముహూర్తంలోనే నిద్ర లేవాలండి. 6 గంటలకు అట్లా నిద్ర లేవకూడదు. అందుకని చాలా తొందరగా అయితే లేచిన. మన అమ్మవారికి నిష్టతో 9 రోజులు పొద్దున సాయంత్రం దీపం పెట్టుకుంటాం కదా, అందుకనేసి అమ్మవారికి వచ్చేసి ఆమె తొందరగా తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలోనే అమ్మవారు వచ్చిందనమాట. అందుకనేసి పొద్దున్నే అయితే లేచి ఈ విధంగా ముగ్గు వేసి ఇల్లు అయితే నీట్గా పెట్టుకోవాలండి. నేనైతే నాకు వచ్చినట్లు నేను ఇంటినైతే ఇట్లా పెట్టుకున్నా. ఆ తర్వాత దీపం అయితే వెలిగించేసి ఇంకా అరటి పండ్లు అయితే నైవేద్యంగా పెట్టానండి. ఎందుకంటే నాకు చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి టైం సరిపోదండి, స్కూల్కి పంపించాలి. ఇంకా అమ్మవారి పూజ చేసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం. అందుకని నేను పండ్లు పెట్టుకొని టైం ఉన్నప్పుడు ప్రసాదం చేసి పెడుతున్నాను అనమాట. ఇంకా అమ్మవారి కలశం అయితే నేనేం పెట్టుకోలేదండి. నార్మల్గా దీపం అయితే మంచిగా ఒక మట్టి ప్రమిదలో అయితే అమ్మవారికి దీపం వెలిగిస్తున్నా. అఖండ దీపం అయితే కాదు, నార్మల్గా వెలిగించేటట్లే ఇట్లా చేసుకున్నా చాలండి. కలశమే పెట్టాలి, అమ్మవారికి ఇట్లా పెట్టాలని అయితే ఏం లేదు. మనం నార్మల్గా దీపం ఎట్లా పెట్టుకుంటామో ఇంట్లో పూజ చేసేటప్పుడు అట్లనే పెట్టుకొని అమ్మవారిని పూజించుకోవచ్చు. ఇంకా ఈ 9 రోజుల పాటు అమ్మవారికి పసుపు కుంకుమ గాజులు మంచిగా అన్నీ పెట్టేసి అలంకరించుకొని పూజ చేసుకుంటే మంచిదన్నమాట. ఇంకా పూజ అయిపోయాక నేనైతే ఈరోజు ఆలుగడ్డ ఫ్రై చూపిస్తా. ఆలుగడ్డలు అయితే కట్ చేసి ఒక 5 నిమిషాల పాటు అయితే తడారిపోయేటట్టు ఫ్యాన్ గాలికి అయితే ఆరబెట్టేసిన, చిన్న ముక్కలు కట్ చేసి. ఇంకా ఆ తర్వాత దీంట్లో వచ్చేసి కడాయిలో వచ్చేసి ఆయిల్ పోసి, ఆయిల్ వచ్చేసి హీట్ ఎక్కినాక కొన్ని ముక్కలుగా వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. మంచిగా డీప్ ఫ్రై ఎర్రగా వచ్చేటట్టు చేసుకోవాలి. తినేటప్పుడు మంచిగా ఉంటాయి అన్నమాట టేస్ట్గా. ఇట్లా చేసుకుంటే ఆలుగడ్డలు వచ్చేసి అడుగంటవు, కొంచెం తొందరగా అయిపోతుంది, ఈజీగా ఉంటుంది అనమాట. మంచిగా వస్తుందండి ఫ్రై అయితే, క్రిస్పీగా బాగుంటుంది. ఇట్లా ఎప్పుడైనా నేను ఇట్లనే చేస్తాను అనమాట. ఇక నాకు వచ్చేసి ఒక్కొక్కసారి అడుగంటుతుంది అని ఆలుగడ్డ అనుకుంటే ఇట్లా చేసినంటే అడుగంటదు, టేస్ట్ ఉంటుంది, బాగుంటుంది. ఒక్కొక్కసారి ఏమో నార్మల్గా అయితే కూరలా కూడా చేస్తాను అనమాట. మీకు ఇంతకుముందు ఆలుగడ్డ ఫ్రై అయితే చూపించిన, ఇదైతే చూపించలేగా, ఇది కూడా చేసుకుంటా అండి. ఇట్లా ఎర్రగా కాల్చుకొని తీసుకోవాలన్నమాట. ఆ తర్వాత మనం వచ్చేసి ఇదే వేడి ఆయిల్ కొంచెం పోసుకొని మిగతా ఆయిల్ తీసేసి దాంట్లోనే కారము అలాగే పసుపు ఉప్పు వేసుకోవాలి. ఇక నేను ఇప్పుడు వచ్చేసి ఎల్లిపాయలు తినకూడదండి, అందుకని